వస్తున్నాయి. ఏమిటికి? నీటిపారుదల. నేను మా ఎమ్మెల్యే గారికి చెప్పినాను, మా కాన్స్టిట్యున్సీలో ఈసారికి ఎలక్షన్ పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే 3 వారాల నుంచి, 3 నెలల నుంచి 3 నెలల కింద ఒక మీటింగ్ జరిగింది అనంతపూర్లో. ఆ రోజు మా ఎమ్మెల్యే గారు క్వశ్చన్ చేసినాడు, మినిస్టర్ గారు మా కాలువలన్నీ కంపలతో నిండిపోయినాయి, ఎలా అయినా కానీ దానిలను తీపించండి అని. అప్పుడు మినిస్టర్ గారు ఏం చెప్పారు? గవర్నమెంట్లో డబ్బులు లేవు. కరెక్టే, గవర్నమెంట్లో డబ్బులు లేవు. 5 ఏళ్ళు ఏది చేయకుండా డబ్బులు అయిపోయి చేసినారు. సరే, ఏమన్నారు? ఇంజనీర్లకు, ఎస్సీలకు ఎవరైనా ఖర్చు పెట్టేటట్టుకుంటే ఖర్చు పెట్టండి, మళ్ళీ డబ్బులు వచ్చిన వాళ్ళకు ఇమ్మన్నారు. అది వచ్చేళ్ళే సచ్చేళ్ళే. కానీ పెద్దోడూరు యాడికి ఈసారి నీళ్ళు తీసుకెళ్దామనే ఉద్దేశంతో మేము మొదలుపెట్టి పనిచేసాం. కనీసం పని దగ్గరికి ఎవరన్నా పోయినారా రైతాంగం? అరే మీ కాలం మీ చేను ముందర పోతుంది, ఎట్లా మీరేం పీకాల్సి మళ్ళీ మీ కూలోళ్ళు వచ్చింటారు వాళ్ళ ద్వారా అది 2 పీకిపోరంటే పీకుతాడు. శ్రద్ధ లేదు, మీకు శ్రద్ధ లేదు. వస్తాయిలే, పెట్టుకుందాంలే. ఇంతకుముందు 7 కాలువలు ఉన్నాయి, ప్రతి ఎకరాకు ఇంత ఇయ్యాలా, లేదంటే దున్నపోతులు తీసుకొని పోవాలా, గొర్రు పెట్టేవాళ్ళు. అంటే తీసి మట్టి అంతా తీస్తే ఊట వచ్చేది. అదే ఇట్లా చూస్తే సుబ్బరాయ సాగర్లోకి రావాల నీళ్ళు, దానికి ఎన్నో ఆటంకాలు. తరిమేలకు కొన్ని నీళ్లు పోవాలా, అక్కడంతా నీళ్లు పోవాలా. కానీ వాళ్ళు ఆడుంటారు, కొన్ని గేట్లన్నీ పైకెత్తుకుంటారు. మళ్ళీ ఆ నార్పల్కి వచ్చేదానికే మళ్ళీ ఇంతమంది గేట్లు ఎత్తారు. ఈసారికి మీరు హెచ్ఎల్సీ ఎస్సీ గారిని అడగండి, డిఈ గారిని అడగండి, ఈ గారిని అడగండి. నేను 2 జేసీబీలు, ఒక ప్రొక్లేన్ ఇచ్చి 3 జీపులు ఇచ్చా. లస్కర్లు లేరు, 15 మంది లస్కర్లు పెట్టినాం. ఒక్కొరికి 450 ఇస్తున్నా. ఒక్కడి శ్రద్ధ లేదు. నిన్న ఎవడో సుబ్బరాయ సాగర్లో వాళ్ళ అబ్బా సొమ్మని సిమెంట్ బ్యాగులు పీకుతాడు. రండి అందరం తెచ్చుకుందాం నీళ్ళు అంటే నీకు వస్తారు సరిపడా. అక్కడికి వచ్చినాక ఇక్కడ ఎత్తితే పుట్లూరు కోమటిగుంట్లో దానికి పోవాలి. నీవేం దౌర్జన్యమో, ఏం దౌర్జన్యమో? రండి, ఎంత అవసరపడతాను. ఈరోజు కూడా ఉన్నాయి ఇవన్నీ, ఇంకా ఆడే ఉన్నాయి. ఏంటిగా రైతాంగానికి ఏమనుకుంటారో మీరు? చైర్మన్ ఏదో చైర్మన్ అండి, ఏడికి చైర్మనా? ఎందుకు చైర్మన్లో ఆ వచ్చిన డబ్బులు కూడా ఈసారి మొత్తం ఏడా చెట్టు లేకుండా పీకిస్తా. ఏం చైర్మన్లు వచ్చినారు ఎప్పుడన్నా? మీకు కాలువ తెలుసా ఏడు నుంచి ఎక్కడికి వస్తుందో? చైర్మన్ అంటే చైర్మన్ చైర్మనా? క్వశ్చనే లేదు. నేను చెప్పా, ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేశా, ఈసారికి చైర్మన్లు వద్దు. మావాడు ఉన్నీళ్ళు అన్నాడు. నేను వాడిని రిక్వెస్ట్ చేస్తా, మళ్ళీ వద్దు. పనిచేసేవాడు ఎవడు ఉంటే రండి ముందుకు. నేను ఒకటే చెప్పిన వాళ్ళకి, అట్లయితే కనుక ఆడపిల్లలకి ఇద్దాం, నేను బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళకి అది ఉద్యోగం అన్నట్లుంటుంది. ఏమి లేడీస్కి ఎందుకు ఇవ్వకూడదు?
వాడు నిజంగానే లేదు జరగాలని ఉద్దేశం ఉంటే మటుకు మా కాన్స్టిట్యూన్సీలో అందరు లేడీస్ని పెడతాం, చూద్దాం ముందుకు వస్తే వాళ్ళు ఏమన్నా చేస్తారేమో. మీకు ఎవరికి కావట్లే, నీళ్ళు వస్తే పెట్టుకోవాలి, నీళ్ళు ఇది అంత ఎట్టికి పుట్టినామా? మీరెందుకు రాకూడదు? ఎట్లా వచ్చినా కంపలన్నీ మీ కెనాల్, అరే మీ పక్కనే మీరు దిగాల్సి పనిలే, మీరు ఎట్లా పిలుచుకుంటారు రే కూలోల్ని, అట్లానండి. ఏందే నాకు అర్థమే కాదు మీ పరిస్థితులు చూస్తుంటే. మీకు ఎవరికి ఏమి బాధ్యత లేదు, ఏం లేదు, బాధ్యత లేదు. ఇంకా కొన్ని ఊర్లకు పోతే నాయన నమస్కారం, ఇంటి ముందర ఉంటుంది. నిన్న మీటింగ్ పెట్టినాడు మా ఎమ్మెల్యే గారు, అదే ఊరికి పోతే రోడ్డు లేదన్నారంట. సాయంత్రం లోపల నీళ్ళు తీసేస్తే మంచి సిమెంట్ రోడ్, ఏమో మీరు చూసినారు కదా నిన్న, బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్ ఉంది కింద. ఎవరికి ఏం కావట్లే, అంత బాధ్యత లేకున్నారు. ఇట్లయితే కష్టపడతారు, మీ పిల్లలు కష్టపడతారు, మీరు ఎట్లా దాటుకుంటారు? కష్టపడతారు. దయచేసి ఆలోచించుకోండి. నేనైతే ఒకవేళ వాడు నిజంగా ఎమ్మెల్యే గారు పెడితే నేను అందరినీ లేడీస్ని సెలెక్ట్ చేస్తా, చూద్దాం ఆ పిల్లలు ఏమైనా చేయగలరేమో. అంత లేడీస్ ఎవరుంటే రెడీగా అండి. మళ్ళీ మీ బంధుత్వం గిందుత్వం అన్నీ ఒప్పుకోను. పని చేసేవాళ్ళు ఎవరుంటే ముందుకు రండి దయచేసి. 100% అంతో ఇంత బాధ్యత లేడీస్కే ఉంది, వాళ్ళు తీసుకుంటారు. మార్పులు చాలా వస్తున్నాయి. పని చేసేవానికి పట్టం కడతారు, పనిలో కూడా సంతోషం ఉంటుంది. ఈరోజు నేను పొద్దున్నే పోయినా, జ్వరం వస్తున్నా పోయినా, ఏమి ఆ పనిలో నాకు జ్వరం కనపడలే, నొప్పులు కనపడలే. అవునా? మా కాన్స్టిట్యూన్సీలో నేను ఎమ్మెల్యే గారు గట్టిగా పట్టుబట్టి లేదు ఉండాలంటే మటుకు ఆడపిల్లలను సెలెక్ట్ చేస్తాను. నేను అబద్ధంగా చెప్పేది, నాకుండేది యాడికి అండ్ పెద్ద ఉడుకులు అనుకుంటా. నేను ఒకవేళ మీరంతా నాకు అపోజ్ చేసినా ఏం కాదులే, నాకేం కాదు. బట్ ఐ వాంట్ టు ప్రూవ్. అమ్మా పెద్ద ఉడుగురోళ్ళు ఎవరన్నా ఆడపిల్లలు ఉంటే బయటికి రండి అంటే మీ బంధువులు ఉండే అట్టుంటే రాదు. నేను పని ఎవరైనా సరే నేను పని చేస్తానని వస్తే మీకు పట్టం కడతా. ఇప్పుడు నుంచే కొద్దిగా మారకపోతే పల్లెలు పోతాయి, డెఫినెట్గా బాగుండవు. ఇప్పుడు నుంచే కొద్దిగా నేనంతా ఎక్కడ చూసినా లేడీస్నే, అంటే పనిచేసే లేడీస్కే